హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇక అప్లికేషన్ మీరు ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినవి, అదేవిధంగా ఏపీ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఈ నోటిఫికేషన్ మిస్ అయ్యింటే కనుక ఒకసారి మీరు వీడియో చెక్ చేయండి ఛానల్లోనివి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ వివరాలు తెలియాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా వేకెన్సీస్: రీజనల్ కోఆర్డినేటర్, యంగ్ ప్రొఫెషనల్, టెక్నికల్ ఆఫీసర్, ఎంటీఎస్ ఈ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ప్రజెంట్ నోటిఫికేషన్ ద్వారా. వీటికి శాలరీ చూసుకుంటే మనకి 25,000 రూపీస్ నుంచి 40,000, అదేవిధంగా 18,000 ఈ విధంగా మినిమం శాలరీస్ అనేవి మీకు ఉంటాయి. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు 23 జూలై లోపల మీ అప్లికేషన్ అనేది ఆర్గనైజేషన్కి చేరాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ చూస్తే మనకి డైరెక్టర్ జనరల్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, హాల్ నెంబర్ 103-104, ఫస్ట్ ఫ్లోర్, JLN స్టేడియం, న్యూఢిల్లీ. ఈ అడ్రస్కి మీరు చేరే విధంగా పంపాల్సి ఉంటుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ ఇవన్నీ కూడా ఒక కాంట్రాక్ట్ బేస్ మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే ఇది. ముఖ్యంగా ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ వచ్చి పార్ట్ టైం బేసిస్, మిగతా అన్ని కూడా ఒక 1 year పాటు తీసుకుంటున్నారు. ఈ ఎంటీఎస్ పోస్ట్ మాత్రం రెగ్యులర్ బేస్ మీద తీసుకునే పోస్ట్ ఇది. సో వీటికి 7th CPC పే స్కేల్ అప్లై అవుతుంది. ఎంటీఎస్ పోస్ట్కి 18,000 నుంచి శాలరీ ఉంటుంది స్టార్టింగ్ మీకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు: ఈ రీజనల్ కోఆర్డినేట్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక టోటల్ ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి MD కంప్లీట్ చేస్తున్నారు. మెడిసిన్ కానీ, ప్యాథాలజీ, ఫార్మకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ కానీ, బయోకెమిస్ట్రీ ఇటువంటి డిసిప్లిన్స్లో. తర్వాత యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ, ఇందులో మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎవరంటే లైక్ మనకి BE కానీ, బీటెక్ కానీ, లేకపోతే MCA కానీ, ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్, మనకి ITR కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఎవరు చదివినా సరే ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారు మీరు. తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక వేకెన్సీ, ఇది మనకి గ్రాడ్యుయేట్, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు. తర్వాత పబ్లిక్ రిలేషన్ సంబంధించిన డిసిప్లిన్ అయితే మీకు మాస్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ స్టాండర్డైజేషన్ కోఆర్డినేషన్, ఈ పోస్ట్కి మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఇవి. తర్వాత టెక్నికల్ ఆఫీసర్, ఫార్మసీ సంబంధించిన ఎడ్యుకేషన్ అంటే మీకు B.Pharmacy కానీ, బీటెక్ బయోటెక్నాలజీ కానీ, BSc నర్సింగ్ కానీ, లేదా MSc లైఫ్ సైన్స్ కానీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు. సో వీటికి 40,000 ఉంటుంది. యంగ్ ప్రొఫెషనల్ కేటగిరీ కూడా 40,000. ఇక రీజనల్ కోఆర్డినేటర్ పోస్టులకి 25,000. ఇవి పార్ట్ టైం బేసిస్ మీద. యంగ్ ప్రొఫెషనల్ 1 year, ఈ టెక్నికల్ ఆఫీసర్ కూడా మనకి 1 year కూడా 1 year. తర్వాత MTS, ఇది మాత్రం రెగ్యులర్ బేస్. ఇక అప్లికేషన్ ప్రాసెస్, ఒక ఫార్మేట్ అంటే ఏమీ నోటిఫికేషన్ మనకి ఇవ్వలేదు. ఏం చెప్పారంటే సింపుల్గా ఒక ప్లెయిన్ పేపర్ మీద మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయండి అని చెప్పి, తర్వాత అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీరు అప్లికేషన్ పాటు జత చేయాలి. ముఖ్యంగా మీ అప్లికేషన్ పైన ఒక సింపుల్గా బయోడేటా ఫామ్, ఒక రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ బయోడేటా ఫామ్ పైన మీరు అఫిక్స్ చేయండి. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ వస్తే పైన మనకి ఒక ప్లెయిన్ పేపర్ మీద ఈ నేషనల్ పైన మీకు ఏమైతే కనిపిస్తుందో ఈ నోటిఫికేషన్ నెంబర్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్చువల్గా మీరు ఒక MS Word డాక్యుమెంట్లో మీరు క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు. సో కుర్తి ఇవంతా మీరు ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ ఏమైతే ఇచ్చారు నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్, ఇది ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఎంటర్ చేసి, తర్వాత మనకి ఏం చెప్పారంటే అప్లికేషన్ ఫార్మాట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద చెప్పారు కానీ ఒక ఫార్మాట్ లేదు. కాబట్టి ఫస్ట్ మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పి, లేదా పోస్ట్ అప్లై ఫర్ అని చెప్పేసి పోస్ట్ పేరు రాయండి. తర్వాత 1 by 1 మీ నేమ్, ఫాదర్ నేమ్, మీ ఏజ్, జెండర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చుకొని 10th ఆ పోస్ట్కి ఏమైతే ఉందో అది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, ఏ సబ్జెక్ట్ చదువుకున్నారు, మార్క్సా, గ్రేడ్సా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అక్కడ. తర్వాత మీ అడ్రస్, కొంతమందికి కాంటాక్ట్ అడ్రస్ మనకి కమ్యూనికేషన్ పర్పస్ ఒకటి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఏమో ఇంకోటి ఉంటుంది, కొంతమందికి 2 ఒకటే ఉంటాయి. సో వారు ఆ అడ్రస్ అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమన్నా అవి కూడా ఎంటర్ చేయండి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్ పాటు జత చేయాలి. ప్రతి డాక్యుమెంట్ పైన మీరు సైన్ చేయండి. అప్లికేషన్ పైన కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అతికించండి. తర్వాత అన్నీ మీరు
ఒక ఎన్వలప్ పెట్టిన తర్వాత ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ పేరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది అడ్రస్. సో అడ్రస్ మీరు రాయండి, సరిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో ప్రజెంట్ మనకి 2 weeks వరకు టైం ఉంది. సో అందరూ మ్యాక్సిమం కుదిరితే వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. తర్వాత జాబ్ పోస్ట్ని బట్టి షార్ట్ లిస్ట్ అన్నవారు వెళ్దాం వద్దే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అదేవిధంగా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.